ఎందుకు చేసినావు అన్నా అవన్నీ లవ్ యూ మెసేజ్ అవన్నీ నేను చేసాను పులిహోర పొట్లం దొరికిన సోహెల్ గాడు ఏం చేసిండు ఈ పిల్లకి మెసేజ్ చేసిండంట ఎదవ బావాడు చెప్తే వించావుడు బేబీ అని చెప్పి బేబీ మూవీ పోదామని చెప్పినంట. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. వానికంటే సిగ్గుశరం లేదు, వానికి ఆడ చేసుకుంటాడు. ఏంటంటే నా బతుకులా అయిపోయింది. హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ టాక్. ఈరోజు వీడియో వచ్చేసి మన వీళ్ళ డాడీ వచ్చేసి పోలీస్ అనమాట. పోలీసు వాళ్ళ కూతురులకు కూడా సోహెల్ గారు మెసేజ్ చేస్తున్నట్టు. వీళ్ళిద్దరితో మేము ఎప్పుడు కలిసినామంటే ఏ ఈవెంట్ అది ఓలీ ఈవెంట్లో కలిసినాం వీళ్ళని. మళ్ళీ అప్పుడేదో జనరల్గా మాట్లాడినాము, వీళ్ళు ఓలీ ఈవెంట్ మాతో వచ్చారు, ఎంజాయ్ చేశారు, అయిపోయింది. సోహెల్ గారు ఏం చేసిండు ఈ పిల్లకి మెసేజ్ చేసిండంట. ఎదవ బావాడు చెప్తే వించావుడు. ఏమని మెసేజ్ చేస్తున్నాడు అంటే ఏమని చెప్పిన తెలుసా అన్న, ఆ సినిమా డైలాగ్ ఉంటుంది చూడు, పోలీస్ కూతుర్లకి మొగుళ్ళు రారా పెళ్ళిళ్ళు కావా, ఆ డైలాగ్ ఇన్స్పిరేషన్ తోని పిల్లకి మెసేజ్ చేసిందంట. ఏమని మెసేజ్ చేసిను? ఇట్లా ఎంత ఇగ్నోర్ చేస్తున్నా నా వెనకాల ఏమేమో మెసేజ్ పెడుతుండే. అంటే నీకైతే ఇంట్రెస్ట్ లేదు కదా? లేదు. అంటే ఇంట్రెస్ట్ లేదు. నాకేం చెప్పింది తెలుసా అన్న, ఈ పిల్ల అన్న అంటే వాడు బేబీ అని చెప్పి బేబీ మూవీ పోదామని చెప్పినంట. బేబీ అని చెప్పి బేబీ మూవీ పోదామని చెప్పినంట. అడుగుదాం సోహెల్ ఆల్రెడీ ఫోన్ చేసినాము, సోహెల్ వస్తున్నాడు, చూద్దాం. వాటి అసలు నేను మా టీంలో ఎవరైనా మొగోళ్ళు వస్తే వీరికైనా ఆడికైనా ఒకటే ఒక మాట చెప్తా, మీరు ఎవరికి మెసేజ్ చేయదు, ఎవరు మెసేజ్ చేసినా లైట్ తీసుకోరని చెప్పి నేను నా ఓన్గా నేను చెప్తా. కానీ వీడియో ఎందుకు ఇట్లా చేసి నాకు తెలియదు. అవకాశం సోహెల్ జల్దీ ఇడికి రా, స్కూల్ దగ్గర రా, ఇడికి రా. నువ్వు చేసిన దానికి వచ్చా. ఏంది బ్రో, ఏంది ఇది అంటున్నా? నా ఫ్రెండ్ కి మెసేజ్ చేసినా ఉంటా కదా ఇన్స్టాలో ఫాలో అయినా అంట. ఈ పిల్లనికి ఎట్లా పరిచయం? ఓలీ ఈవెంట్ నీకు తెలుసా? పరిచయం అదే రోజు మనకు నీ త్రూ పరిచయం. ఏంది నీ త్రూ పరిచయం ఉంది అంటే ఆమె నాకు కూడా పరిచయం లేదు బ్రో, వాళ్ళ ఫ్రెండ్ ఆమె. అరే వాళ్ళ ఈవెంట్లో మన కాడికి రాలే అన్న, నీ దగ్గరికి వచ్చిందా? మన కాడికి వచ్చిందా, మన ఆడుతుంది, మన కాడికి వచ్చింది. సరే మళ్ళీ నీకు అట్లా తెలుసు, నెంబర్ కూడా ఇవ్వలేదు కదా, మెసేజ్ ఎట్లా చేసినావు? ఇన్స్టాగ్రామ్ ఎక్కడ నుంచి ఫాలో అయినావు? అడిగి తీసుకున్నా, ఎక్కడ నుంచి ఫాలో అయినావు? ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? అదే ఎక్కడ నుంచి? ఈమె వృతుందేమో మనం ఎందుకంటే చిల్లర లెక్కలు చేస్తున్నాం. చిల్లర లెక్కలు నేను చేసినా. నీకు ఎన్నిసార్లు చెప్పినా నేను? ఏదైనా పిల్ల మెసేజ్ చేసి చేయొద్దు అని చెప్పినా లేదా? నీ అంతా నువ్వు మెసేజ్ కూడా చేయొద్దు అని చెప్పి నేను కూడా చెప్పానన్నా, చేయొద్దు అంటే ఇంత ఇగ్నోర్ చేసినా చేస్తున్నా. ఇగ్నోర్ చేస్తే మనం మొత్తం బ్లాక్ చేయొచ్చు కదా. నువ్వు అసలు ఎందుకు మెసేజ్ చేస్తున్నావు? ఐడి ఇచ్చిందా ఏమైనా వాళ్ళు ఎందుకు చేస్తున్నావు? సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి ఇచ్చినా నీకు ఐడి? చాట్ చేసింది ఆమెతో, ఈమెకి అవసరం, ఈమెకి ఎందుకన్నా మధ్య అంటే మీరు మాట్లాడరా నా సైడ్ నుంచి కూడా అవకాశం మాకు. నువ్వు ఈ పిల్లకి ఎందుకు మెసేజ్ చేసినావు? నార్మల్గా మెసేజ్ చేసినా. ఎందుకు? నార్మల్గా చేసినా నా ఫ్రెండ్ లెక్క. ఎందుకు? ఏం ఫ్రెండ్? నార్మల్ ఫ్రెండ్ అని చేసినా. అంటే నీకు నీ ఫ్రెండ్స్ కరువు అయిపోయారా? నీకు అట్లా ఎవరు లేరా ఫ్రెండ్స్? ఆడవాళ్ళని ఇంతవరకు చూడలేదా? ఎందుకు చూడలేదు? ఆడవాళ్ళని ఇంతవరకు చూడలేదా? అరే వీళ్ళ మాట నువ్వు ఎందుకు ఇట్లా ఎదుగుతున్నావా? అరే నీకు ఏం చెప్పినా నేను, ఎప్పుడైనా మన దాంట్లోకి ఎవరైనా పిల్ల వచ్చిందంటే నేను మాట్లాడొద్దు అంటే, వీడు కూడా అదే కథ చేసిండు. ఇప్పుడు నువ్వు కూడా స్టార్ట్ అయినావు. నేనేం చేసినా నార్మల్గా చాట్ చేసినా కథ అయిపోయింది. వానికంటే సిగ్గుశరం లేదు, వానికి ఆడ చేసుకుంటాడు. ఏంటంటే నా బతుకులా అయిపోయింది. చూడు వానికంటే సిగ్గుశరం లేదు, వాడు ఏమని మరి ఈమెకి ఏం మెసేజ్ చేసి మీరు ఎందుకు కనెక్ట్ అయ్యారు? అరే మంచి ఫ్రెండ్స్ లా ఉన్నాం మనం. అవకాశం సర్లే, మీ టాపిక్ వద్దు, మీ టాపిక్ తర్వాత మాట్లాడతా. కానీ
ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఏంది అన్న ఫ్రెండ్ లెక్క బేబీ లవ్ యూ అని చెప్పి మెసేజ్ చేస్తావా? నేను బేబీ అని అన్న నేను బేబీ లవ్ యూ మనకు సెట్ కావాలా అవన్నీ చెప్పానా బేబీ అల్లే నాకేం అవసరమా ఆమెకు బేబీ అన్న నీకు చాట్ చూపి అన్న నేను చేయలే. అరే కథలు చేయక అన్న ఎందుకు కొడుతున్నావు అన్న? నేను చేయలే నాకు అరే నేను చేయలేను నాకేమో చూడు బ్రో నువ్వు ఇట్లా చేసి ఉంటే రాకు. అరే నేనేం చేసాను రాకుంటున్నావు నువ్వు. సరే చాట్ చూపియానా? నేను నీకు చెప్తాను డబ్బులు అరే చాట్ చూపియానా? చాట్ అప్పుడైతే ఫస్ట్ ఇలా కొట్టాల్సింది నిన్నేరా. ఐ థింక్ మీరు ఏదో రాంగ్ గా కనెక్ట్ అవుతున్నారు అనుకుంటా అని చెప్పి క్లియర్ గా చెప్పింది. ఏమన్నది మళ్ళీ ఎందుకు అలా చేస్తున్నావు? మీ ఇంటికి వస్తా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అరే వాళ్ళ డాడీ డైరెక్ట్ పెద్ద పోస్టర్ అవ్వలేదు ఆంధ్రాలో తెలుసా చెప్పిందా? అందుకే వాళ్ళ డాడీ మామూలు కాదు, డైరెక్ట్ ఆంధ్రాలో పెద్ద పోస్టర్ చెప్పిందంటే మెసేజ్ చేసిండు కంపల్సరీ అయితే చేసిండు చెప్పిందంటే మళ్ళీ ఐ విల్ బ్లాక్ యూ అంటే ఎక్కువ చేస్తున్నావు అన్నా. మెసేజ్ నేను చేయలేను. నా ఫోన్ చాలా మంది వాడతారా? చాలా మంది అరే కాదు కాదు ఫోన్ ఫోన్ బూత్ అనేది ఫోన్ పై ఇచ్చి నీకు కాల్ చేయడానికి వేసేసాడు బాగా వేసేసాడు. నేనే చేసాను. అయ్యో టెల్ మీ వాట్ ఈస్ ద ఇష్యూ అంటే లవ్ యూ అంట. అరే ఏంట్రా ఇది? టెల్ మీ వాట్ ఈస్ ద ఇష్యూ అంటే అరే నేను చేయలేనా? ఎవరు పే నువ్వు అంటే ఐ వాంట్ యూ. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు. ఎందుకు గుర్తుపడతావు బ్రో? ఇంకా ఇంకేమని చేస్తున్నా చెప్పు అన్న. నేను చేయలేను గుట్టగానే అనుమండి. అరే అన్న చేయలేనా అంటే ఆగు వంశనా ఏందన్నా రాత్రి 2 బజే వీడియో కాల్ అయింది. లేకపోతే రోడ్ మీద ఉంటుందా? వీడియో కాల్ చూపాను మళ్ళీ స్క్రీన్ షాట్ వీడియో కాల్ చూపి ఇప్పుడు ఈ మెసేజ్ చూపించిన ఇంకా. అరే అవ్వనా మెసేజ్ నువ్వు చెప్పినావు కదా సరే నేనే చేసిన ఒప్పుకుంటున్నా. వీడియో కాల్ చూపాను అన్నా. చెప్పుడు కదా నా చూపిమన్నా. నమ్మకు కొందరు ఆడాడలోని ప్రేమలని నమ్మిన నువ్వు చేసినావు నేను కూడా చెప్తాను. ఆమె చేసింది కాల్స్ మళ్ళా. ఆమె చేసింది మళ్ళీ నేను చేయలే మళ్ళా. నువ్వు మెసేజ్ చేసినా పిల్లకి నార్మల్ గా మెసేజ్ చేసిన నీకేం అవసరం చేయ నీకు పిల్లకి నెంబర్ ఫ్రెండ్ లెక్క మాట్లాడుతుందని చేసినాను. అంటే లవ్ యూ అన్న ఫ్రెండా? ఏం లవ్ యూ అవన్నీ అవసరం లేదు ఆమెతో. ముతుకుమ్మత ప్రేమలు అది పాయసమల్లే ఉండే ఓ పాయసం. జోనా ఇది మొత్తం నీ వల్లనేరా అనుకున్నా. అటు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మొత్తం నీ వల్లనే. నేను చెప్తున్నా కదా నువ్వు వచ్చినప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. లేదు అంటున్నా కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవడే నాకు అర్థం కాదు. వీడియో ఎంత ఇన్స్పిరేషన్ నువ్వు మీ ఇద్దరు కనెక్ట్ అయ్యారు కదా. వానికి ఇన్స్పిరేషన్ మీ ఇద్దరు. మనం గుట్ట కట్టుకొని గుడి ముంగడ కూర్చున్నా నాన్న ఇన్స్పిరేషన్ తీసుకొని ఇప్పుడు అట్లనే అయిపోయారు. నేను ఏమంటున్నా తెలుసా, నాకు ఈ మెంటల్ టెన్షన్స్ ఉండొద్దు అని చెప్పేసి ఇది ఏం నా బ్రోకర్ ఛానల్ కాదు. ఇది ఆ పిల్లకి ఇంట్రెస్ట్ లేదు. ఆ పిల్లకి నువ్వు దేనికోసం మెసేజ్ చేసినావు? ఒక మాట నార్మల్ గా ఫ్రెండ్ బాండ్ మెయింటైన్ చేయడానికి మెసేజ్ చేసిన. ఏమని చేసినావు? నార్మల్ గా హాయ్ హలో అని మాట్లాడినామన్న. ఐ లవ్ యూ మూవీకి పోదాం ఎందుకు బ్లాక్ చేస్తావు అని మాట్లాడలేను. పేరు ఉంది, నీ నెంబర్ ఉంది, నీ చాట్ హిస్టరీ ఉంది. ఫోన్ నా ఫోన్ లో చాట్ ఉంటది. యశ్వంత్ గారు చేసిండా? ఎవరు చేసినా యశ్వంత్ వాడతారు. మన ఫోన్ పబ్లిక్ బూత్ లేక అందరికి ఇచ్చేస్తుండు. రేపటి దినం ఆమె ఏమైనా ఫోటో గిట వచ్చినా కానీ ఏఐ ట్యాంపరింగ్ చేసి చెప్తే ఏం చేస్తారు మొత్తం ఫోటోలు ఆ పిల్ల పోతుంది. డాడీ నిన్ను వేసుకోపోతా అంటుండు. ఫోన్ వందో వాళ్ళ డాడీ లెవెల్ తెలుసా? సరే బ్రో ఒక పని చేయి,
నువ్వు రాకు వెళ్ళిపో చేయడానికి రాకండి మన బ్లాక్ చేసి బ్లాక్ చేసుకోమని అయిపోతుంది కదా నా ఫోన్ దగ్గర నువ్వు బ్లాక్ చేసి మాట్లాడేసి అయిపోతుంది కదా అరే సరే ఇది చూడు ఈ విషయంలో నేను బ్లాక్ చేసా నేను ఇది చేసేసా మళ్ళీ ఇంకొకరు మెసేజ్ చేయి మళ్ళీ ఇంకొకరిని పిలుస్తా బ్లాక్ చేస్తా బ్లాక్ చేస్తుంది ఇదే బ్రోకర్ వేసాలు వేసుకుంటూ కూర్చుంటావు ఎందుకు చేసినావు అన్న లవ్ యూ మెసేజ్ అవన్నీ నేను చేసాను పులిహోర పొట్లం దొరికిన ఈ పిల్ల ఉంది కదా బ్రో అరే అన్న నేను చేయలేనా ఆమె ప్రూఫ్ మంచిగా ఉంది ఆ పక్కన ప్రూఫ్ చాలా మంచిగా ఉంది ఇంకా మళ్ళీ అంటే ఆమె జోలికి అరే నేను చేసిన ఇంకోసారి అరే నేను చేసిన మెసేజ్ యశ్వంత్ గారు నీ ఫోన్ తెచ్చిండు ఒకరోజు అరే అన్నా ఇవన్నీ ఎందుకిలా నా కర్మ గాలిపోయింది ఆయన నార్మల్ గా మాట్లాడినా అయితే నవ్వురేనా మీరు ఇట్లా ఉంటారా మేము చేయలేకనే కదా మేమంతా నీ ఫోన్ నువ్వు ఏడుంటావు నువ్వు అరే ఇంకోటి హైలైట్ ఏం తెలుసా ఉన్న ఈ నలుగురికి తెలియదు పుట్టి మా ఇద్దరికి తప్ప ఈ ఫోన్ అనేది ఎవరు తీసుకో అయితే ఇది చూడండి ఒక రోజు వీని ఫోన్లో ఒక చిన్న వీడియో అంటే యశ్వంత్ అని చెప్పేసి వీని ఫ్రెండ్ అనమాట వాడు తీసుకొచ్చిండు వాని అరే ఇట్లా ఏజామరా అని వాని ఒక్కరికే తెలుసు మెసేజ్ డిలీట్ కూడా చేసేసిన ఖాళీ స్క్రీన్ షాట్ తీసుకు వాడా అమ్మాయి కూడా ఒక అమ్మాయి కూడా లైట్ తీసుకో బ్రో చలో గైస్ ఈ వీడియో నచ్చిందంటే మాత్రం ఇక ఇలా తర్వాత కవర్ చేస్తా ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి కొత్త క్వశ్చన్ 2 నిమిషాల్లో మేము ఇద్దరము చలో గైస్ అమ్మా ఈమె ఎట్లా చేస్తా అనుకున్నా కానీ జబర్దస్త్ చేసింది థ్యాంక్ యూ చలో బాయ్ గైస్